సమ్మర్ సమ్మర్ టు అక్టోబర్ ఆర్ డిసెంబర్. ఇప్పుడైతే ఈ ఇయర్ లేదు, వచ్చే ఏడాది అది కూడా సమ్మర్. ఈసారి మాత్రం నాది భరోసా అని చెప్పేశారు మెగాస్టార్. ఆయన సమ్మర్ గురించి మాట్లాడినా సంక్రాంతిని కూడా కలుపుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇంతకీ విషయమేంటో మీకు అర్థమైందిగా. విశ్వంభర గురించి అప్డేట్ ఇచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. చిన్నపిల్లలకు, పెద్దవాళ్లలో ఉన్న చిన్నపిల్లలకు నచ్చేలా అందమైన చందమామ కథల విశ్వంభర సిద్ధమవుతుంది అన్నది మెగా మాట. ఇవాళ సాయంత్రం వచ్చే గ్లింప్స్ గురించే కాదు, వచ్చే ఏడాది సమ్మర్లో విశ్వంభర రిలీజ్ గురించి కూడా లీక్ ఇచ్చేశారు. విశ్వంభరలో సెకండ్ హాఫ్ మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ మీదే ఉంటుందట. అంతమంది విజువల్స్ ని ఎలా పడితే అలా రిలీజ్ చెయ్యలేరు కాబట్టి క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. మెగాస్టార్ బర్త్డే గిఫ్ట్ గురించి మాట్లాడితే ఫ్యాన్స్ మాత్రం ఒకటి చెప్పారు సరే, మరి రెండో దాని సంగతేంటి అంటూ ఆరా తీస్తున్నారు. మెగా అనిల్ ప్రాజెక్ట్ టైటిల్ గ్లింప్స్ కోసం వెయిట్ చేస్తున్నామన్నది వారి మాట. షూటింగ్లకు బంద్ లేకపోయుంటే ఈ పాటికే సగానికి పైగా పూర్తయ్యేది మెగా అనిల్ ప్రాజెక్ట్. షూటింగ్ స్టార్ట్ కాగానే యమా స్పీడుగా అనుకున్న టైంకి షెడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసేసి సంక్రాంతికల్లా వచ్చేయాలని ఫిక్స్ అయిపోయారు అనిల్. సో 2026లో మెగాస్టార్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 2 సీజన్స్ కవర్ అవ్వడం ఖాయమన్నమాట. రూల్స్ దేముంది, బ్రేక్ చేస్తే అయిపోతాయి, అంతా మన చేతిలోనే ఉందని అంటున్నారు మక్కల్ సెల్వన్. రీసెంట్ గా ఓ విషయంలో స్ట్రాంగ్ గా కనిపించిన ఆయన ఇప్పుడు కాస్త ఫ్లెక్సిబుల్ గా ఉన్నారనిపిస్తుంది. ఇంతకీ ఏ విషయంలో? అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్ట్ చేస్తున్న సినిమా గురించి రోజుకో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఐకాన్ స్టార్ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి, సినిమా స్పాన్ గురించి చాలా విషయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. అందులోనూ లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అల్లు అర్జున్ సినిమాలో విజయ్ సేతుపతి కీ రోల్ చేస్తున్నారు అన్నది చెన్నై వార్త. స్పెషల్ క్యారెక్టర్స్ విలనీ చేస్తుంటే హీరోగా చేయాల్సిన సినిమాల కథలు కూడా వినలేకపోతున్నా. అందుకే కొన్నాళ్లు వీటన్నింటినీ బంద్ చేసి ఓన్లీ హీరోగానే ఫోకస్ చేయాలనుకుంటున్నానని ఆ మధ్య అనౌన్స్ చేశారు మిస్టర్ సేతుపతి. దాని ప్రకారమే ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మారిపోయింది. షారుఖ్ ఖాన్తో జవాన్ సినిమా చేశాక విజయ్ సేతుపతి తీసుకున్న నిర్ణయం ఇది. జవాన్లో సేతుపతికి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదా, అసలు అట్లీతో ఏవైనా విభేదాలున్నాయా అంటూ రకరకాల వార్తలు తెరపైకొచ్చాయప్పుడు. కానీ ఇప్పుడు అట్లీ సినిమాలో స్పెషల్ రోల్ అనే మాట వైరల్ అవుతూ ఉండడంతో అప్పట్లో వచ్చినవన్నీ జస్ట్ పుకార్లే అన్నమాట అని తేలిపోయింది. ఐకాన్ స్టార్తో సేతుపతి చేస్తున్నారన్న వార్తలో నిజానిజాలు ఎలా ఉన్నా ప్రస్తుతానికి ఆ మాట కిక్కిస్తోందంటున్నారు ఫ్యాన్స్. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన ఈ టైంలో ఆ మూవీ హీరోయిన్ల మీద ఫోకస్ పెంచుతున్నారు జనాలు. జస్ట్ ఆ మూవీనే కాదు, సౌత్ నుంచి నేషనల్ లెవెల్లో మారుమోగిన కేజీఎఫ్, కాంతార సినిమాల నాయకుల మీద కూడా ఫ్లడ్ లైట్స్ పడుతున్నాయి. ఇంతకీ వాళ్ళ స్టేటస్ ఏంటి ట్రాక్ చేద్దాం పదండి. సౌత్ తో పోలిస్తే నార్త్ లోనే బిజీగా ఉన్నారు తమన్నా భాటియా. ముద్దులకి హద్దు చెరిపేశారని ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చిన ఈ బ్యూటీ సౌత్ లో పవర్ఫుల్ క్యారెక్టర్ల కోసం వెయిట్ చేస్తున్నారు. బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్ లో కెరియర్ ప్లానింగ్స్ ని షేర్ చేస్తారేమో చూడాలి. అటు అనుష్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సినీ జనాలు. ఆఫ్టర్ బాహుబలి పాన్ ఇండియా రేంజ్ కి ఇంచ్ కూడా దిగలేదు డార్లింగ్ ప్రభాస్. కానీ అనుష్క మాత్రం ఎప్పుడో ఒకసారి తళుక్కుమంటున్నారంతే. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో ఆ మధ్య కాస్త హల్చల్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఘాటి మీద ఫోకస్డ్ గా ఉన్నారు. ఎలాగైనా ఘాటితో హిట్ అందుకుని తీరాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లో ఉన్నారు స్వీటీ. పాన్ ఇండియా స్థాయిలో బాహుబలి గురించి మాట్లాడుకున్న ప్రతిసారి కేజీఎఫ్ కూడా క్యూలో నేను ఉన్నా అంటుంది. కేజీఎఫ్ ఉన్నప్పుడు శ్రీనిధి శెట్టి ఉండకుండా ఉంటారా? ఫస్ట్ పార్ట్ కన్నా కూడా సెకండ్ పార్ట్లో రాకీ భాయ్, శ్రీనిధి కెమిస్ట్రీ అదిరిపోయిందనే మాటలు జోరుగా వినిపించాయి. హిట్ 3లో నానితో జోడీ కట్టి ఆన్ స్క్రీన్ పై మంచి మార్కులే కొట్టేశారు శ్రీనిధి. కాంతారతో నేషనల్ లెవెల్లో గుర్తింపొచ్చింది సప్తమి గౌడకి. ఈ సినిమాతో వచ్చిన ఫేమ్తో అవకాశాలు కూడా చాలా వచ్చాయి. కానీ సరైన సక్సెస్ లేకపోవడంతో హల్చల్ చేయలేకపోతున్నారు ఈ బ్యూటీ. చేతిలో ఉన్న సినిమాలు క్లిక్ కావాలని మాత్రం బలంగా కోరుకుంటున్నారు. కొన్ని సినిమాలకు ఇండస్ట్రీలో భలే రెస్పాన్స్ ఉంటుంది. కథ ఏంటో తెలిసినా, ఎలా కంటిన్యూ అవుతుందో అర్థమైనా నెక్స్ట్ చాప్టర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు జనాలు. అలా రీసెంట్ టైమ్స్లో మన సినిమాలు కాకపోయినా మన వారిని వెయిట్ చేయిస్తున్న పొరుగు కాన్సెప్ట్లు కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది కాంచనా. లారెన్స్ కెరియర్ మొత్తం తెలియని ఈ జనరేషన్ పిల్లలకి కూడా కాంచనా సిరీస్ మీద అవగాహన ఉంటుంది. సౌత్ లోనే కాదు, పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన కాన్సెప్ట్ కాంచనా.
కాస్త భయపెడుతూ ఇంకాస్త థ్రిల్ చేస్తూ మరికాస్త నవ్వులు కురిపిస్తూ సాగిన ఈ కాన్సెప్ట్కి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసింది. లేటెస్ట్గా కాంచన 4th చాప్టర్ చేస్తున్నారు రాఘవ లారెన్స్. ఈ చిత్రంలో ఆయనతో మన జిగేల్ రాణి పూజా హెగ్డే జోడీ కడుతున్నారు. ఇందులో పూజా హెగ్డే స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ గా కనిపిస్తారు. ఆల్రెడీ రెట్రోతో, రీసెంట్గా కూలీతో తమిళనాడులో మళ్లీ పాపులారిటీ సంపాదించుకున్నారు పూజ. లేటెస్ట్గా కాంచన 4ని కన్ఫర్మ్ చేశారు నోరా ఫతేహి. ఇన్నాళ్లుగా ఇలాంటి సినిమా కోసమే వెయిట్ చేశానంటున్నారు నోరా. తెలుగు, మలయాళం, హిందీ నేర్చుకున్నట్టే ఇప్పుడు తమిళ్ కూడా నేర్చుకుంటున్నట్టు తెలిపారు. సౌత్ సినిమాలు అనగానే ఒకప్పుడు జస్ట్ డాన్సుల మీదే దృష్టి పెట్టేవారు నోరా. కానీ ఇప్పుడు స్టైల్ మార్చేశారు. హరిహర వీరమల్లు 2nd పార్ట్లో ఆమె హీరోయిన్ గా కనిపిస్తారు. వీటన్నింటినీ బట్టి నోరా ఇకపై జస్ట్ స్పెషల్ సాంగ్లే కాదు, పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ లో కనిపించడానికి కూడా సిద్ధమవుతున్నారన్నమాట. సక్సెస్ వచ్చే వరకు ఓ గోల, సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకో గోల. ఎలాగో సక్సెస్ రాలేదు కదా, తీరిగ్గా కూర్చుంటే ఎవరు గుర్తుపెట్టుకుంటారని అంటారు. అలాగని సక్సెస్ వచ్చాక కాసేపు సేదా తీరుదామంటే ఉన్న సక్సెస్ని క్యాష్ చేసుకోకపోతే ఎలా, జనాలు మళ్ళీ మర్చిపోయే ప్రమాదం ఉందని అంటారు. ఎవరి గోల ఎలా ఉన్నా నేనేం చేయాలో నాకు తెలుసు అన్నట్టుంది శ్రద్ధా కపూర్ ప్రవర్తన. హీరోలు ఏడాదికో 2 ఏళ్లకో ఓ సినిమా చేస్తే బాగుంటుంది కానీ హీరోయిన్లు అలా చేయడమేంటి అని నోరెళ్లబెడుతున్నారు ట్రెండ్ని ఫాలో అవుతున్న వాళ్ళు. నేను ట్రెండ్ని ఫాలో అవ్వను కదా, సెట్ చేస్తా కదా అని ఒకంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు శ్రద్ధా కపూర్. కోవిడ్కి ముందో లెక్క, ఆఫ్టర్ కోవిడ్ మరో లెక్క అన్నట్టుంది శ్రద్ధా కెరియర్. ఆఫ్టర్ కోవిడ్ ఇయర్లీ ఒక్క సినిమానే చేస్తున్నారు ఈ లేడీ. చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 2022లో బేడియా, 2023లో తూ జూటీ మే మక్కర్, 2024లో స్త్రీ 2 ఇలా దేనికదే ప్రత్యేకంగా నిలిచి శ్రద్ధా కపూర్కి పేరు తెచ్చిపెట్టినవే. బాక్సాఫీస్ దగ్గర ఆమె సత్తా చూపించినవే. అందుకే నెక్స్ట్ చేయబోయే సినిమా అంతకు మించి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ బ్యూటీ. రెగ్యులర్గా కమర్షియల్ సినిమాలు అందరూ చేస్తారు, కానీ నేనంటూ అడుగు పెడితే అది చాలా స్పెషల్ అయి ఉండాలి అన్న థాట్ ప్రాసెస్ లో ఉన్నారు శ్రద్ధ. మహారాష్ట్ర జానపద ప్రపంచంలో పేరున్న విఠాబాయ్ భావు మంగ్ నారాయణ్ గావ్కర్ బయోపిక్ లో శ్రద్ధ నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు విఠా అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ గ్యారంటీ అని నమ్మకంగా ఉన్నారట శ్రద్ధ. సో చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.